ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మన సబ్జెక్ట్లో నిమ్మలేఖను చూపిస్తున్నాను. ఈరోజు ఈ నిమ్మలేఖతో అద్భుతమైన తంత్రం గురించి చెప్తాను. చాలా తంత్రాలు ఉన్నాయి నిమ్మలేఖతో, కానీ ఈ నిమ్మలేఖ మనం పురాణపరంగా కానీ, అలాగే వాస్తుపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వృత్తిపరంగా కానీ దేనికైనా సరే అద్భుతమైన తంత్రంగా పనిచేస్తుందని పక్షిశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ నిమ్మలేఖ మనకి పురాణాల్లో నిమ్మలకి చాలా శ్రేష్టమైన స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది. కార్తికేయుడికి వాహనంగాను, అలాగే కృష్ణుడికి పింఛంగాను. ఋషులు పాత రోజుల్లో ఈ శాస్త్రాలు రాసినప్పుడు నిమ్మలేఖతో రాసినట్టుగా మనకి శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. మనం ఇలాంటి ఉపయోగాలు భార్యాభర్తల అనుబంధంలోనూ, వృత్తి విద్య ఉపయోగాల్లోనూ, ధన సంపాదన బాగుంటే నిమ్మలేఖ ఎంతగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే ఈ నిమ్మలేఖని తీసుకున్నప్పుడు ఇలా కన్ను ఉండాలి, డ్యామేజ్ అవ్వకూడదు. మనం పింఛం అంటాం కదా, ఈ పింఛంలో ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదు. అలాంటి నిమ్మల పింఛాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది చెప్పడానికి టైం కొంచెం లెంతీగా ఉండొచ్చు, మీరు ఓపికగా వినండి. ఇది చెయ్యండి. ఇది ఎక్కడైనా పూజా షాపులు దొరుకుతాయి. ఇరిగిపోయినవి కానీ, డ్యామేజ్ అయినవి కానీ తీసుకోమాకండి, ఫలితాలు రావు. దీనికి ఏ మంత్రంతో పని లేదు. చక్కగా ఈ తంత్రాన్ని మనం వాడుకుంటే ఫలితాలు వస్తాయి. ఏ విధంగా చేయాలి? ఇది చాలా చిన్న తంత్రం, కానీ బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయండి. ఇది చాలా సులువైనది కూడాను. దీనికి మనం ఎవరినైనా సరే ఆకర్షింప చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిమ్మల పింఛం ఈగను వాడితే ఖచ్చితంగా పని అవుతుంది. మనకి సమాజంలో గౌరవం పెరగాలన్నా, ఎదుటి వ్యక్తి మనకి విలువ ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నట్టు మనకు అనిపించింది అనుకోండి, మన హేళనగా మాట్లాడుతున్నారు మనకు అనిపించింది, అది ఈ నిమ్మల ఈకతో, ఈ నిమ్మల కన్నుతో మనం పటాపంచులు చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. మీరు ఒక నిమ్మలేఖని తీసుకోండి. ఇది ఎప్పుడైనా సరే పూజా సామాన్ల షాపులో దొరుకుతాయి. అంటే మనకి బయట ఆన్లైన్లో దొరుకుతాయి, పూజా సామాన్ల షాపులో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. ఎక్కువ కూడా ఖర్చు కాదని 10 రూపాయలు అంతా తీసుకుంటారు. ఈ కింద భాగం ఉంటుంది కదా, ఈ ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు, స్ట్రేట్గా ఉండాలి. దీన్ని ఒక గోల్డ్ కలర్ క్లాత్ తీసుకోండి. గోల్డ్ కలర్ క్లాత్, దాంట్లో ఈ నిమ్మలేఖని చిన్నదాన్ని ఇంత భాగాన్ని పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా చుట్టండి. దాన్ని, ఆ క్లాత్ని శుభ్రంగా చుట్టండి. చుట్టి రౌండ్గా చుట్టి దాన్ని జేబులో పెట్టుకోండి. ఈ క్లాత్ని అలా చుట్టేసి జేబులో పెట్టుకోండి. అలా 15 రోజుల పాటు మీరు పెట్టుకుంటే కనుక, జేబులో కావచ్చు, పర్సులో కావచ్చు, పెట్టుకుంటే మీరు ఏ పని మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ పని ఖచ్చితంగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు బయట ఎవరితో మాట్లాడడానికి వెళ్తున్నారు ఏదైనా పని మీద, ఇది జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఏది ఈ క్లాత్లో చుట్టిన దాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. నిమ్మలేఖకు అంత గొప్ప శక్తి ఉంది. ఈ నిమ్మలేఖతో ఇంకా చాలా గొప్ప గొప్ప తంత్రాలు ఉన్నాయి. ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో శత్రువులు అన్ని ఇబ్బంది పెడుతున్న వారికి తగ్గించడానికి ఈ తంత్రం. అలాగే ఇంకోటి చెప్తాను. మీ ఇంట్లో మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు, వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు మార్చలేరు. ఇలా 3 నిమ్మలేఖలు తీసుకోండి. చక్కగా 3 కూడా మీ గుమ్మం పైన, మీ తలుపు ఉంటుంది కదా, చాలా పెద్ద పెద్ద ఇళ్ళలో చూస్తుంటాం అప్పుడప్పుడు. ఈ 3 నిమ్మలేఖల్ని అంటించండి. చక్కగా టేప్తో అంటించేయండి. ఇలా పక్క పక్కన పెట్టి అంటించేయండి 3 నిమ్మలేఖల్ని. మీకు ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. చక్కగా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇది ఒక తంత్రం. నేను ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను. ఇది వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలోను, మీ ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్పడం జరిగింది. మిత్రులకి ఇది పక్షితంత్రంలో ఉన్న భాగంని చెప్తున్నాను. నేను ఇంకొక వీడియో చేస్తాను మీకు ఆర్థిక ఇబ్బందుల పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే భార్యాభర్త సంబంధం పాయింట్ ఆఫ్ వ్యూలో నిమ్మలేఖల మీద ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది, మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరింత మందికి ఇది షేర్ చేయడం వల్ల ఖర్చు లేకుండా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను పక్షితంత్రం నుంచి తీసుకోవడం జరిగిందండి. చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. మీరు ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.